నేను ఒక స్టోరీ చెప్తానండి. ఇది రియల్ స్టోరీ అండి. ఒక అమ్మాయికి పెళ్ళయిందండి. ముగ్గురు పిల్లలండి. అమ్మాయి తన భర్తకి విడాకులు ఇచ్చిందండి. విడాకులు అంటే అది ఎట్లా జరిగిందంటే, అమ్మాయికి అసలు స్టోరీ ఏంటంటే, అమ్మాయి వాళ్ళ అత్తగారింట్లో అత్త మామలు లేరండి. నలుగురు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలండి. ఇటు ఈ అమ్మాయి వాళ్ళ ఇంటికి, ఈ అమ్మాయికి ఏమో ఇద్దరు అక్కలు, ఇద్దరు తమ్ముళ్ళండి. అయితే అయితే వీళ్ళు ఏం చేశారంటే, వీళ్ళు ఈమెని వదిలించుకోవడానికి కోసం అని కట్నం ఇచ్చి మరి వదిలించారండి. వాళ్ళకేమో అవసరం వచ్చిందండి. మూడో ఆడబిడ్డగా అయితే కడుపుతో ఉందండి. ఆ అమ్మాయి పెళ్ళి చేసుకోబోయే అమ్మాయి వాళ్ళకి ఆడబిడ్డ ఇది కదండి. ఆ మూడో ఆడబిడ్డ కడుపుతో ఉందండి. ఇంకో అమ్మాయి ఏమో పెళ్ళికి ఉందండి. వాళ్ళ ఆయన ఇప్పుడు పెళ్లి కొడుకేమో ఏమైందంటే, ఆయన ముందు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నాడండి. అంటే వేరే క్యాస్ట్ అనమాట వాళ్ళది. అయితే ఆ అబ్బాయి వాళ్ళని పెళ్లి చేసుకుని ఉన్నాడనమాట. అయితే అది కాదు, ఇది కాదు, అది కాదు అని వాళ్ళ అక్క చెల్లెళ్ళు వెళ్ళి పోట్లాట పెట్టుకొని పెద్ద గొడవ చేసి, ఇట్లాగైతే ఊరుకోం అది ఇది అని వాళ్ళు ఏం సర్ది చెప్పుకున్నారో ఏమో, ఆ అమ్మాయికి అయితే విడాకులు ఇవ్వలేదు. విడాకులు ఇవ్వకుండా ఈ పెళ్ళి చేశారు. ఇదేంటంటే, వీళ్ళు వదిలించుకోవడానికి చేశారు, వాళ్ళైతే అవసరానికి చేసుకున్నారు. వీళ్ళకైతే ఆడపిల్లకైతే చేసేవాళ్ళు లేరు. ఇంకో అమ్మాయి ఉంది పెళ్ళికి, ఇంకో అబ్బాయి ఉన్నాడు. వీళ్ళైతే అవసరాలకైతే చేసుకున్నారు. ఆ అమ్మాయి ఇప్పుడు బతుకుతుంది. ఆ అమ్మాయికి ఏం తెలీదు, మామూలుగా అందరూ ఎట్లా చేసుకున్నారో అట్లాగే వచ్చింది అనుకొని బాగా బతుకుతుంది. అట్లా వచ్చిన అమ్మాయికి వచ్చి రాగానే చాలా కఠినమైన సమస్యలు. అందరూ ప్రతి ఒక్కళ్ళు ఎత్తి చూపే మాటలు బాగా హింసించేవారండి. చాలా హింసలు పడి ఇంకా భరించలేక విడాకులు తీసుకుందండి. విడాకులు తీసుకుంటే ఏంటండి ఎట్లాంటి హింసించేవారంటే, వాళ్ళ అక్క చెల్లెళ్ళు లంజలేని, నువ్వు లంజవని, తిరిగిపోతు అని ఏంటేంటో చెప్పేవాళ్ళండి. చెప్పి అట్లా బాగా హింసించేవాళ్ళు అనమాట. హింసిస్తే ఇంకా పడలేక భరించలేక లోకం కోసం చూస్తున్నాడు. ప్రేమ లేదు, ఏం లేదు, అసలు మనస్ఫూర్తి, అసలు భార్యాభర్తల బంధమే లేదు, ఎందుకు ఇక్కడ ఉండాలి అని అమ్మాయి విడాకులు తీసేసుకుందండి. విడాకులు ఎట్లాగైంది అంటే, ఇటు అమ్ముళ్ళ ఇంట్లో వెళ్ళి చెప్పడానికి లేదండి, అమ్మ చనిపోయిందండి. వాళ్ళ తమ్ముళ్ళు ఉన్నారండి, వాళ్ళకి చెప్తేనేమో వాళ్ళైతే పట్టించుకోలేదండి. ఆడపిల్లలు బతకూడదు, ఒక్కళ్ళే బతకూడదు, అట్లా అతను మంచోడే అని చెప్పి ఈ నోరు మూసారండి. ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళ మాట వినలేదండి ఈ అమ్మాయి. ఆ అమ్మాయికి ఎన్నిసార్లు చెప్పడానికి ప్రయత్నించిన వాళ్ళ తమ్ముళ్ళకి, నువ్వే మంచిదానివి కాదు, అతని మంచోడు, నాకే జరగట్లేదు ఇక్కడ, నీకు ఎట్లా జరుగుతుంది, నీకు అంతంత అద్దెలు కట్టి మరి నెలకి 20,000 ఎంత కాదన్నా మీ ముగ్గురు పిల్లల్ని బతికించాలి, వాళ్ళ ఫీజులు కట్టాలి, అయ్యాయి, ఎట్లా జరుగుతున్నాయి నీకు, అది ఇది అని అరిచేవాడు. సరే అని ఊరుకునేది. లేనిపోని మాటలు, బూతులు అయ్యి తిడితే చాలాసార్లు అంతకుముందు చెప్పినా వాళ్ళైతే ఒక్కసారి కూడా అమ్మాయి తరఫున వెళ్ళి మాట్లాడకపోతే ఈ అమ్మాయికి ఏదో డౌట్ వచ్చింది, ఏంటో జరిగింది అనుకొని ఆ అమ్మాయికి తెలుసు ఇంకా విడాకులు ఇవ్వడానికి రెడీ అయితే ఒక్కళ్ళు కూడా సాయం చేయకుండా ఈయనది ఎక్కడ బయటపడిద్దో, కావాలని చేసాం, వదిలించుకోవాలని వీళ్ళు చేశారు కదండి అన్నదమ్ములు, అది ఎక్కడ బయటపడిద్దో, వాళ్ళు కూడా పెళ్లి చేసుకొని ఉన్నారు కదా, అది అక్కడ బయటపడిద్దో అని ఆయన్ని వెనకేసుకురావడం. ఎందుకు చేసుకున్నావు, ఇష్టం లేకపోతే అని అమ్మాయి వాళ్ళ ఆయన్ని నిలదీస్తే, అమ్మాయి ఏమో వాళ్ళ ఆయనేమో మీ తమ్ముడిని అడుగు, ఇదొక మాట ఎన్నిసార్లు చెప్పినా అదే మాట అనేవారండి. ఏంటి అసలు అక్కడికి వెళ్తాడు, ఎవరు ఉన్నారు ఇంకే, అది ఇది అండి అని నేను చెప్తే అని అమ్మాయి చెప్తే, అమ్మాయికేమో వాళ్ళ అక్క చెల్లెళ్ళు వచ్చి ఉన్నారు, అమ్మాయి ఉంటుంది, నువ్వు ఉండాలి, అంతే, ఇష్టమైతే ఉండి లేకపోతే లేదు అని వాళ్ళ అక్క చెల్లెళ్ళు. ఇటు ఈ అమ్మాయి అక్క చెల్లెళ్ళేమో ఎంతోమంది ఉంటున్నారమ్మా, కాపురం చేసుకోవాలి మూసుకొని, అట్లా చేయకపోతే అని ఇంకే అంటాం.
అసలు భరించలేక వాళ్ళందరినీ కాదనుకొని, ఎవరు సాయం చేసేవాళ్ళు లేరు అనుకొని కాదనుకొని అందరినీ వదిలేసి పిల్లల్ని బ్రతికించుకుంటూ ఒకటే బతుకుదామని విడాకుల కోసమని ట్రై చేస్తుంటే ఇంకా విడాకులు కూడా తీసుకొనివ్వట్లేదండి. అసలు చాలా హింస చేస్తున్నారండి. స్టేషన్కి అటు వెళ్ళి లాయర్ గారి కేసు మాట్లాడితే అటు ఏమో ఎవరెవరండి వీళ్ళ ఆయన, ఈ అమ్మాయి వాళ్ళ ఆయన, అటు వాళ్ళ తమ్ముడు, ఇద్దరు కలిసి ఇంక ఎగనెస్ట్గా ఏంటి ఇట్లా చేయడం ఏంటి అంటే వాళ్ళ అమ్మకి ఎన్ని మాటలు వచ్చినా నోరు మెదపలేదు. మరి ఇట్లాంటి వాళ్ళకి సపోర్ట్ ఏంటి? ఏంటి అసలు ఇది ఏం జరుగుతుంది వెనకాల అని ఆ అమ్మాయి బాగా బాధపడిందండి. వాళ్ళ అమ్మ నాన్నకి అన్ని మాటలు వచ్చినా ఏం నోరు మెదపట్లేదేంటి? అయిన వాళ్ళు తోడబుట్టిన వాళ్ళు అయ్యుండి తమ్ముళ్ళు మళ్ళీ అది కాకుండా వాళ్ళ ఆయన వెనుక సపోర్ట్గా నిలబడ్డారేంటి అని ఆ అమ్మాయి చాలా ఏడ్చిందండి. ఏడ్చి తిరిగి ఇంకా వదిలేసిందండి. వదిలేస్తే ఇంటికి వచ్చి గొడవలు చేయడాలు, ఇంటికి వచ్చి తలుపు కొట్టడాలు, ఇల్లు ఖాళీ చేయించారండి. అందరు కలిసి ఆ ఇల్లు ఖాళీ చేయించారు. చిన్న పిల్లల్ని వేసుకొని ఖాళీ చేయాల్సి వచ్చింది. ఆ అమ్మాయి ఖాళీ చేసింది అక్కడి నుంచి. అసలు స్టేషన్లో వేస్తే స్టేషన్లో వాళ్ళు పలుకుబడి గల వాళ్ళండి. వాళ్ళ ఆ పిల్ల చేసుకున్న అదే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అని చెప్పాను కదండి. వాళ్ళు పలుకుబడి గల వాళ్ళండి. వాళ్ళు ఏం చెప్తున్నారో ఏమో తెలీదు. అక్కడేమో కేసులకి ఏం పట్టించుకోకుండా అక్కడ చేశారు. ఇక్కడేమో వీళ్ళ తమ్ముడు, ఇక్కడేమో వీళ్ళ ఆయన, అటేమో అంతా కలిసి అమ్మాయిని బాగా అసలు కేసులు అసలు ఎన్నిసార్లు కేసులు పెట్టిందంటే 7-8 సార్లు పెట్టి ఉంటుందండి. అవన్నీ ఏమైపోయినాయో తెలీదు. పెడుతుంటే వాళ్ళ తమ్ముళ్ళు వచ్చి విడిపించుకొస్తున్నారు. ఏంటిదా ఇట్లా చేసుకొస్తున్నారు? అమ్మాయికి తెలియదండి ఏంటి ఇట్లా చేసుకొస్తున్నారు అని. అడిగితే నిలదీస్తే వాళ్ళ తమ్ముడిని నీకోసమే, నీ కాపురం కోసమే, నీ మంచి కోసమే చెప్తే వినిపించుకోవు నువ్వు. నీ జీవితం మాకు తెలుస్తుంది కానీ నీకేమొచ్చేవి అసలు? ఏం చదువుకున్నావు నువ్వు? ఏం చేసి బతుకుతావు నువ్వు అని గదమాయించడం. ఏదో ఒకటి చేసుకుని బతుకుతాను. ఎవరింటికి రావట్లేదుగా, బతకనివ్వచ్చు కదా. ఎవరింటికి వెళ్ళట్లేదుగా, బతకనివ్వచ్చు కదా. అట్లా కూడా బతకనివ్వట్లేదండి. అట్లాగా అయిపోయిందండి. కేసులు పెడుతుంది, వీళ్ళేమో ఇట్లా చేస్తున్నారు.